ఇస్రో ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఒకప్పుడు రాకెట్ లాంచ్ కోసం రాకెట్ పార్ట్స్ని సైకిల్ మీద తీసుకొని వెళ్ళింది. కానీ ఇప్పుడు వరల్డ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ స్పేస్ ఏజెన్సీ. ఒకప్పుడు ఇండియాని స్పేస్ రంగంలో ఎంతో హేళన చేశాయి కొన్ని దేశాలు. కానీ ఇప్పుడు అవే దేశాలు వాటి రాకెట్ లాంచింగ్ కోసం ఇస్రో హెల్ప్ అడుగుతున్నాయి. మోస్ట్ సక్సెస్ఫుల్ స్పేస్ ఏజెన్సీ మరియు ప్రపంచంలోని టాప్ స్పేస్ ఏజెన్సీలో 5th ప్లేస్ ఉన్న ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అసలు ఇండియాలో మోడర్న్ స్పేస్ రీసెర్చ్ 1920లో స్టార్ట్ అయింది. అప్పట్లో ఎస్కే మిట్రా అనే సైంటిస్ట్ ఐనోస్పియర్కి సంబంధించిన సౌండింగ్ కోసం కొన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. ఆ తర్వాత కాలంలో సివి రామన్ మరియు మెగ్నార్డ్ సాహా లాంటి సైంటిస్ట్ స్పేస్ సైన్స్కి సంబంధించిన కొన్ని ప్రిన్సిపల్స్ని ప్రతిపాదించారు. ఇంకా 1945 తర్వాత ఇండియాలో స్పేస్ రీసెర్చ్కి సంబంధించి చాలా డెవలప్మెంట్స్ జరిగాయి. విక్రమ్ సారాభాయ్ గారు ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని అహ్మదాబాద్లో స్థాపించారు. ఇంకా హోమీ బాబా గారు 1945లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కాలంలో స్పేస్ సైన్స్కి సంబంధించి కొన్ని ఇనిషియల్ ఎక్స్పెరిమెంట్స్ని కూడా కండక్ట్ చేశారు. ఇక 1950లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీని స్థాపించారు. అప్పుడు ఈ డిపార్ట్మెంట్ స్పేస్ రీసెర్చ్ కోసం ఫండింగ్ చేసేది. ఆ తర్వాత 1954లో ఉత్తరప్రదేశ్ స్టేట్ అబ్జర్వేటరీని హిమాలయాస్ యొక్క ఫుట్ హిల్స్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా రంగ్పూర్ అబ్జర్వేటరీని ఎస్టాబ్లిష్ చేశారు. ఇక 1962లో జవహర్ లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న విక్రమ్ సారాభాయ్ గారి కోరిక మేరకు ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ని ఆరంభించారు. ఇదే అప్పటి ఇస్రో. కాకపోతే అప్పుడు స్పేస్ రీసెర్చ్ కోసం ప్రత్యేకమైన మినిస్ట్రీ లేదు. స్పేస్కి సంబంధించిన అన్ని రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోనే జరిగాయి. అప్పట్లో రాకెట్లను టుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ నుండి పంపించారు. సౌండింగ్ రాకెట్ సిరీస్లో భాగంగా రోహిణి అనే స్వదేశీ రాకెట్ని తయారు 1967 నుండి లాంచింగ్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారి నాయకత్వంలో ఇన్కోస్పార్ని ఇస్రోగా మార్చారు. ఆ తర్వాత 1972లో స్పేస్ కమిషన్ ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ని ప్రారంభించారు. ఇండియాలో టెక్నాలజీని డెవలప్ చేయడానికి స్పెసిఫిక్గా ఇస్రోని ఇందులో చేర్చడానికి వీటిని ప్రారంభించారు. తర్వాత 1975లో ఇస్రో తన మొట్టమొదటి శాటిలైట్ అయిన ఆర్యభట్టను సోవియట్ యూనియన్ సహాయంతో లాంచ్ చేసింది. ఆర్యభట్ట గారి గుర్తుగా కంప్లీట్గా ఇండియన్ టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేసిన ఇండియన్ మొట్టమొదటి శాటిలైట్ అయిన ఆర్యభట్ట శాటిలైట్ని సోవియట్ కాస్మాస్ 3M రాకెట్లో రష్యాలోని కపుస్టిన్ యార్ నుండి 19 ఏప్రిల్ 1975న లాంచ్ చేశారు. ఈ ఆర్యభట్ట శాటిలైట్ని లాంచ్ చేయడానికి రాకెట్స్లోని వివిధ పార్ట్స్ని సైకిల్ మీద తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత 1990స్లో పిఎస్ఎల్వి రాకెట్స్ లాంచ్ చేయడం ప్రారంభించారు. అప్పట్లో ఇది ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్కి పెద్ద బూస్ట్గా మారింది. ఈ పిఎస్ఎల్వి రాకెట్ 1994 నుండి 2 పార్షియల్ ఫెయిల్యూర్స్ చూసిన 50 సక్సెస్లు దక్కాయి. ఈ పిఎస్ఎల్వి రాకెట్ ఫుల్ ఫామ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఈ పిఎస్ఎల్వి డెవలప్మెంట్తో పాటు జిఎస్ఎల్వి రాకెట్ డెవలప్మెంట్ని కూడా స్టార్ట్ చేశారు. ఈ జిఎస్ఎల్వి ఫుల్ ఫామ్ జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్. తరువాత ఇస్రో సొంతంగా నావిగేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి దీనికోసం ఇస్రో ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ని డెవలప్ చేసింది. దీనిలో భాగంగా ఇస్రో 2013 నుండి 7
శాటిలైట్స్ని ఆర్బిట్లోకి పంపింది. ఇవి చాలా అక్యురేట్గా మనం ఉన్న ప్లేస్ని తెలియజేస్తాయి. అసలు ఈ ప్రాజెక్ట్ని మొదలు పెట్టడానికి మెయిన్ రీజన్ 1999లో పాకిస్తాన్ ఇండియా మధ్యలో కార్గో వార్ జరిగినప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు దొంగతనంగా వస్తే వాళ్ళను కనిపెట్టడానికి ఇండియా అమెరికన్ గవర్నమెంట్ యొక్క హెల్ప్ అడిగింది. వాళ్ళకున్న జీపీఎస్ సిస్టంతో పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎక్కడ దాక్కున్నారో చెప్పమని అడిగింది. దానికోసం ఇక్కడ ఇండియా రీజన్లో ఉన్న ప్లేసెస్లో జీపీఎస్కి యాక్సెస్ ఇవ్వండి అని అడిగింది. కానీ అమెరికన్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ సహాయం లేకుండానే ఎలాంటి నావిగేషన్ జీపీఎస్ సిస్టమ్ లేకుండా టెర్రరిస్టులను పట్టుకున్నారు. సొంతంగా ఒక జీపీఎస్ ఉండాలనే ఆలోచనతోనే మొదలైంది ఈ IRNSS. ఈ ప్రాజెక్ట్తో ఓన్ నావిగేషన్ సిస్టమ్ డెవలప్ చేసుకున్న దేశాల్లో ఇండియా 4గా నిలిచింది. ఇక 2003లో చైనా హ్యూమన్స్ని స్పేస్లోకి పంపించింది. దీని తర్వాత అప్పటి ప్రైమ్ మినిస్టర్ అయిన అటల్ బిహారీ వాజ్పేయి గారు సైంటిస్టులతో ఇండియన్స్ కూడా మూన్ మీదకి వెళ్ళే టెక్నాలజీని డెవలప్ చేయమని చెప్పారు. ఈ ప్రయత్నంలో భాగంగా లాంచ్ చేసింది చంద్రయాన్-1. 2008లో దీన్ని లాంచ్ చేశారు. చంద్రయాన్-1 లాంచ్ చేశాక చాలా దేశాలు జోక్స్ కొన్ని దేశాలు ఇండియా మూన్ మీదకి పంపించిందంటే ఎవ్వరూ నమ్మలేరు. ఆ తర్వాత చంద్రయాన్-1 చంద్రుడి మీద వాటర్ ఉందని గుర్తించింది. అసలు దీని తర్వాతే అమెరికా నిజంగానే చంద్రయాన్-1ని లాంచ్ చేశారని నమ్మింది. అప్పటి వరకు చంద్రుడి మీద వాటర్ ఉందని థియరీసే కానీ రియల్గా ఏ స్పేస్ క్రాఫ్ట్ చూపించలేదు. నాసా అన్ని స్పేస్ క్రాఫ్ట్ని పంపించినా కూడా అక్కడ వాటర్ని గుర్తించలేదు. ఇంకా ఇండియా గుర్తించాక అసలు నాసా వాళ్ళు కూడా నమ్మలేరు. ఆ తర్వాత నాసా వాళ్ళు చంద్రుని మీదకి పంపించి ఆ తర్వాత వాళ్ళు గుర్తించాక నిజంగానే వాటర్ ఉందని డిసైడ్ చేశారు. ఇక 2013లో ఇస్రో మార్స్ ఆర్బిటర్ మిషన్ని లాంచ్ చేసింది. అదేనండి మంగళయాన్. ఇంకా ఈ మంగళయాన్ బడ్జెట్ జస్ట్ $75 మిలియన్. ఇది ఇండియన్ రూపీస్లో అయితే $5,484,900,000. ఇది నాసా మార్స్ మీదకి పంపించిన మావెన్ ఆర్బిటర్లో జస్ట్ 11% బడ్జెట్ మాత్రమే. ఇంకా ఈ మిషన్ ఇండియా మార్స్ మీదకి వెళ్ళిన 4వ దేశంగాను మరియు ఫస్ట్ అటెంప్ట్లోనే మార్స్ మీద సక్సెస్ఫుల్గా వెళ్ళిన మొట్టమొదటి దేశంగా నిలిచింది. ఈ మంగళయాన్ ఇండియన్స్ ఎప్పటికీ మరువరు. ఈ మంగళయాన్ స్పేస్ ప్రోబ్ని 2000 రూపీస్ నోట్ మీద వెనకాల ముద్రించారు. ఈ మిషన్ మొత్తం భారతదేశానికే గర్వకారణం. ఆ తర్వాత 15 ఫిబ్రవరి 2017లో ఇస్రో ఒక్క PSLV రాకెట్లో 104 శాటిలైట్స్ని క్యారీ చేసి మరొక రికార్డ్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఈ రికార్డ్ని SpaceX బ్రేక్ చేసింది. ఇక 2019లో ఇస్రో చంద్రయాన్-2ని లాంచ్ చేసింది. అంతా బాగానే ఉంది, కానీ లాస్ట్ 5 సెకండ్స్లో మొత్తం చేంజ్ అయిపోయింది. సెప్టెంబర్ 7, 2019 ఇది ఎవ్వరు మర్చిపోని రోజు. చాలామంది అర్ధరాత్రి కూడా విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైంలో జస్ట్ లాస్ట్లో కొన్ని సెకండ్స్లో మొత్తం తారుమారైపోయింది. విక్రమ్ ల్యాండర్ క్రాస్ ల్యాండ్ అయ్యి కనబడకుండా పోయింది. విక్రమ్ ల్యాండర్ని కనిపెట్టడానికి అప్పుడు నాసా కూడా హెల్ప్ చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 17 రోజు నాసా విక్రమ్ ల్యాండర్ని గుర్తించింది. అయినప్పటికీ ఆర్బిటర్ సరిగ్గానే పనిచేస్తుంది. ఇంకా దాని లైఫ్ స్పాన్ పెరిగింది. ఇస్రో 98% సక్సెస్ అయింది. కాకపోతే రోవర్ని పంపించలేకపోయింది. దీనికోసం చంద్రయాన్-3లో మళ్ళీ పంపించాలని ప్లాన్ చేస్తుంది. ఇవన్నీ ఇస్రో గర్వించదగ్గ మిషన్స్. ఇస్రోలో ఎక్కువ రాకెట్స్ అన్నీ చాలా చీప్ బడ్జెట్తోనే లాంచ్ అవుతూ ఉంటాయి. అన్ని విషయాల్లో చాలా అక్యురేట్గా క్యాల్కులేట్ చేస్తారు. ఫ్యూల్ కూడా ఎంత యూజ్ అవుతుందో అంతే వేస్తారు తప్ప ఎక్కువ తక్కువ ఉండదు. సో రాకెట్ బరువు కూడా పెరగదు. సరైన క్యాల్కులేషన్స్ వేసి సైంటిస్టులు ఇంత బాగా పనిచేయడం వల్లే ఇస్రో ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఫ్యూచర్లో కూడా ఇస్రో ఎన్నో గర్వించదగ్గ మిషన్ని చేపట్టబోతుంది. ఇస్రో ఫ్యూచర్ మిషన్స్ గురించి ఇంకొక వీడియో చేయాలనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇస్రో చేసే ఫ్యూచర్ మిషన్స్ గురించి
ఇంకా వాటి వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మినిమం 100 వ్యూస్, ఇంకా 100 వ్యూస్కి 25 లైక్స్ వస్తే ఈ వీడియోకి పార్ట్ 2 చేస్తాను. అదే ఆ పార్ట్ 2 వీడియోలో ఫ్యూచర్ మిషన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికోసం మీరు చేయవలసింది ఒక చిన్న లైక్ మరియు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సౌండ్ ఆఫ్ సైన్స్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.